వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐఐహెచ్టీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఐఐహెచ్టీని కావాలనగానే ప్రధాని సానుకూలంగా స్పందించారన్న సీఎం. కొండా లక్ష్మణ్ బాపూజీ పదవులను ఆస్తులను వదులుకున్నారన్న రేవంత్ రెడ్డి. ప్రజల కన్నీళ్లు తుడిచేందుకే నేడు చంద్రబాబు కష్టపడుతున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ చేసిన పనికి ఇప్పుడు విజయవాడ మునిగిపోయిందని ఆగ్రహం. కేంద్ర మంత్రులను పిలిపించుకుని వరద పరిస్థితులను వివరించారని వెల్లడి. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై దర్యాప్తు చేయించుకోవచ్చన్న అమర్నాథ్. బుడంహేరుకు వరద వస్తుందని తెలిసినా పట్టించుకోలేదని మండిపాటు. విజయవాడ మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆరోపణ. రాష్ట్రంలో వరదలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని వెల్లడి. 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సరిగా సాయం అందటం లేదని వ్యాఖ్య. విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయన్న మల్లారెడ్డి. వరద బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కితాబు. ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని ప్రశంస. కేసీఆర్ యాగం హైడ్రాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. హైడ్రాపై విశ్వాసం పోతోంది. నేను మొదటి హైడ్రాకి సపోర్ట్ చేశానని వెల్లడి. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి మొదలైందని వ్యాఖ్య. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటే అవకాశం. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోన్న ఐఎండీ. తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఐఐహెచ్టీని ఏర్పాటు చేయాలని కోరగానే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి మంజూరు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. నాంపల్లి తెలుగు అకాడమీలో ఐఐహెచ్టీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఐఐహెచ్టీని ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే అభయహస్తం లోగోను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కొండా లక్ష్మణ్ బాపూజీ నిలువు నీడను ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం బాపూజీ ఒక స్థలం కూడా ఇచ్చారని గుర్తు చేశారు. పదవులను కూడా తృణపాయంగా వదులుకున్నారన్నారు. కానీ కొంతమంది మాత్రం తెలంగాణ కోసం రాజకీయాలు చేస్తున్నామని చెప్పి ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. అలా వచ్చిన ఉప ఎన్నికల నేపథ్యంలో సెలక్షన్లు కలెక్షన్లు చేసి త్యాగమని చెప్పుకున్నారని విమర్శించారు. గజ్వేల్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీల త్యాగాలలోని తేడాలను గుర్తించాలన్నారు. వెళ్ళాలి లేదా ఒడిశా రాష్ట్రానికైనా పోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో, మన నగరంలో, మన హైదరాబాద్లో, మన తెలంగాణలో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ అనుమతి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలైన చర్యలు చేపట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నల జీవన గతులు, వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది. తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి విజ్ఞప్తి చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదూర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి. మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం. దేశంలోనే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఐఐహెచ్టీ ఉండాల్సిందే, మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించారు. ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రి గారిని కోరి ఈ సంవత్సరమే వాళ్ళ సమయం వృధా కాకూడదు, పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి. ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే
కాలేజీ బంగ్లాలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే మొదలు పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు 4th సిటీలో నిర్మించాలి అని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డితో పాటు వరదలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వాన్ని షర్మిల ప్రశంసించడంపై గుడివాడ అమర్నాథ్ తన అక్కసునంతా వెలగక్కారు. షర్మిల తన 5 ఏళ్ల తెలంగాణలో తిరిగారని, ఎన్నికల ముందు మన రాష్ట్రానికి వచ్చారన్నారు. ఆమె తెలంగాణ వరదల గురించి మాట్లాడారో లేదంటే మన రాష్ట్ర వరదల విషయంలో మాట్లాడారో అనేది తనకు తెలియదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో వచ్చిన వరదలు ప్రకృతి వైపరీత్యం వలన వచ్చినవి కావని, ప్రభుత్వం సృష్టించిన వరదలని ఆయన తెలిపారు. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వహించిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారన్నారు. రేషన్ వాహనాలు, సచివాలయ వ్యవస్థ ఇతరులను ఆదుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి వరదలు వచ్చాయి కాబట్టి ఆయన బస్సులో ఉంటున్నారన్నారు. వరదల బాధితుల విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. జగన్ కారణంగానే వరదలు వచ్చాయని కూటమి నేతల ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. వరదలు ఈ రోజు వచ్చినా, రేపొచ్చినా, ఎల్లుండి వచ్చినా జగనే కారణమా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం. ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి వదిలేసి ఈరోజు 45 మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు, ఎందుకంటే గడిచినటువంటి 10 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రనక, పగలనక, మధ్యాహ్నం అనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనబడుతుంది తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. రోజులు గడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో రోజుకు కొత్త విషయం బయటపడతా ఉంది. జరిగినటువంటి ఈ వైపరీత్యం, దీనికి గల కారణాలు, దీంట్లో ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ప్రజల మీద ప్రజల తాలూకా బాగోగుల గురించి కనీసం ఆలోచన చేయకుండా ఎలాగా చేసింది అనేటువంటిది రోజుకు కొత్త విషయాలు బయటపడతా ఉన్నాయి. సహజంగా మేజర్ లాస్ ఈ ఇన్సిడెంట్ లో బుడమేరు సంబంధించినటువంటి ఛానళ్లు వచ్చి కృష్ణానదిలో కలిసేటువంటి సందర్భంలో దాని కెపాసిటీ 15,000 క్యూసెక్లు, 15,000 నుంచి 20,000 క్యూసెక్లు. దీని నుంచి వరద వస్తుంది, ఇన్ఫ్లో పైనుంచి వస్తూ ఉంది. దీనివల్ల ముంపు గురయ్యేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి దానికి సంబంధించినటువంటి డిఈ రైల్వే ట్రాక్ పక్కన చంద్రబాబు నిలబడితే బాబుకు తప్పిన ప్రమాదం అంటూ ప్రచారం చేశారని సెటైర్లు పేర్చారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ప్రజలను ఎలా కాపాడాలనే విషయంపై దృష్టి సారించాలని, ప్రభుత్వం విఫలం కావడం వల్లే పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహించారు. అన్ని మరణాలను చంద్రబాబు హత్యలుగానే పరిగణించాలని చురకులంటించారు. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని పచ్చ మీడియా గగ్గోలు పెడుతోందని, చంద్రబాబుకు ఈ మీడియా క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబును జాకీలు పెట్టి పచ్చ మీడియా ఎత్తుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహించారు. ఇందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీకి వైసీపీకి చెందిన వారి బోట్లు వచ్చాయని చెబుతున్నారని తెలిపారు. ఇది ఒక కుట్రలో భాగమన్నారు. మత్స్యకారుల బోట్లు కొట్టుకుపోయాయి. ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, పాడి పరిశ్రమ దెబ్బతిందని తెలిపారు. అందరినీ ఆదుకోవాలని ఆ బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు. అందుకని ఈరోజు అనేక సందర్భాల్లో చూసాం. చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడతారేమో, వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ లోపలేయించాలని చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటన్నిటిని తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ఇదేం కొత్త విషయమేం కాదు, జరగనటువంటి విషయమేం కాదు, జరగరాని విషయం ఏంటంటే కాదు. బుడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి 39/1964 పేపర్, ఇది ఆంధ్రపత్రిక. అంటే 60 సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరుకి వరద రావడం జరిగింది. ఆ రోజు 10 మంది మరణించారు, 10 మంది గల్లంతయ్యారని చెప్పి వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు, నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు. ఈరోజు సూర్యచంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, రోజులు గడిచే కొంది వాస్తవాలు మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మిమ్మల్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఎన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయో, కృష్ణానది మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేశారా? ఎందువల్ల చేయలేకపోయారు? ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు, ఒక్కరోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పాము అని అన్నాడు. దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసిందే అని చెప్పి ధృవీకరించాడు. మీకు విషయం ముందు తెలిసినా ప్రజల ప్రాణాల మీద మీకు విలువ లేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం. ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజు 3 ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, పెట్టి ఆయన భుజం ఆయనే తట్టుకుంటున్నాడు, ఎవరు తట్టాల్సినటువంటి పని లేకుండా ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశామని చెప్పని ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎందువల్ల ఈరోజు పాపం ప్రజలని ముందుగా తరలించలేకపోయారు? మీకు తరలించడం చేతగా లేదు. మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పాడు 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని, కనీసం అప్రమత్తం చేశారా? పాపం ముసలివాళ్ళు, చిన్నపిల్లలు, బాలింతలు, గర్భవతులు, ఆరోగ్యం బాగలేనటువంటి పాపం, వైద్యం కోసం ఉండాల్సినటువంటి పాపం రోగులు, వీళ్ళందరినీ మీరు వదిలిపెట్టి గాలికి వదిలేసి ఈరోజు పాపం వాళ్ళ ఆకలి చావులు, కనీసం భోజనం లేక ఆకలి చావులతో ఈరోజు చల్లాడినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు పాపం ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు. కానీ చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు, కలెక్టర్ ఆఫీస్కి. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీళ్లలో ముంచి వాళ్ళని వరదల పాలు చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కట్టడం దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచు. నిత్యావసర సరుకుల విక్రయాల విషయంలో వ్యాపారస్తులు అనుసరిస్తున్న ధోరణిపై రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. వ్యాపారస్తులు నిత్యావసరాలను ఎంఆర్పీ రేటుకు మించి విక్రయిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, గుంటుపల్లి గ్రామ
ఆర్సీఎం చర్చి తుమ్మలపాలెంలో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో అందరూ నిజాయితీతో బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. వరద ముప్పు ప్రాంతాల్లో ప్రతి బాధిత కుటుంబానికి సరుకులు అందేలా చర్యలు తీసుకున్న మంత్రి ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సరుకులు అందజేస్తామని ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ మొన్నటి నుంచి ప్రారంభించాం. వర్షాల వలన కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా కానీ ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి కుటుంబానికి 25 కిలోలు బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ వంట నూనె, 2 కిలోలు ఉల్లిపాయ, 2 కిలోల బంగాళాదుంపలు అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సహజంగా పాపం ప్రజలు బాగా ఇబ్బందిలో ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ప్రభుత్వం నుంచి మేము అందరం ఆదుకుంటామని సమాజానికి ఒక బాధ్యతతోటి పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు ఇబ్రాహీంపట్నం మండలంలో 34,500 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము సరుకులు సిద్ధం చేసి ఇక్కడ పంపించాం. 48 ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. 48 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ముంపుకు గురైతే వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. లేదంటే వైసీపీ పాలనలో చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఆ రోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారని, ఈ రోజు భారీ వరదల కారణంగా ప్రజలు కన్నీళ్లు పెట్టుకోకూడదని సీఎం నిత్యం కష్టపడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి సరిగ్గా ఏడాది అవుతోందన్నారు. నాడు ప్రతిపక్ష హోదాలో నేడు సీఎంగా ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారంటారు. బుడమేరు కట్ట మీద మట్టిని దోచుకెళ్లారని, వైసీపీ చేసిన పనికి ఇప్పుడు విజయవాడ మునిగిపోయిందని ఆరోపించారు. భారీ వరదల సమయంలో పడవలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీని దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు. 9 రోజులుగా చంద్రబాబు కలెక్టరేట్లోనే ఉండి కేంద్ర మంత్రులను పిలిపించుకుని వరద పరిస్థితులను వారికి వివరించినట్లు చెప్పారు. కరెక్ట్గా ఇదే రోజు సంవత్సరం క్రితం ఒక మహానాయకుడిని అక్రమంగా నంద్యాలలో బస్సులో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఆయన్ని అక్కడి నుంచి బై రోడ్ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో పెట్టి అరెస్ట్ చేసి మరి రాజమండ్రి జైలుకు పంపించిన రోజు సెప్టెంబర్ 9 ఎప్పటికీ నిలబడిపోతుంది. అదే బస్సులో ఆ రోజున రాష్ట్ర ప్రజలు కన్నీరు పెట్టారు. ఆ మహానాయకుడిని అరెస్ట్ చేసిన రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కళ్ళ నీళ్ళ పెట్టిన రోజు సెప్టెంబర్ 9. తిరిగి మళ్ళీ అదే రోజు సెప్టెంబర్ 9 ప్రజల కళ్ళల్లో నీరు చూడకూడదని చెప్పి గత 9 రోజులుగా ఇదే బస్సులో ఉండి ఇవాళ ప్రజలకి పండగను కూడా సైతం లెక్క చేయకుండా, కుటుంబ సభ్యుల దగ్గర కూడా వెళ్లకుండా అహర్నిశలో కష్టపడి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల పట్ల, సామాన్య ప్రజలకి జరుగుతున్నటువంటి దాడుల పట్ల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పట్ల గత ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దారుణాలు ఆ రోజున వెలుగెత్తి ప్రజలకు అండగా నిలబడినందుకు ఆ రోజున ఆయన అరెస్ట్ చేశారు. ఇదే రోజు ప్రజలు పడుతున్నటువంటి వరదల్లో వరద నీటిలో నానుతా ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం 9 రోజులుగా ఇదే బస్సులో ఉండి విజయవాడ కలెక్టరేట్లో ఉండి సామాన్య స్థితికి తీసుకురావడానికి అహర్నిశలు యావత్ యంత్రాంగాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం, ఆ రోజున ఆయన అరెస్ట్ చేసిన విధానాన్ని చూసాం. అక్కడి నుంచి 74 సంవత్సరాల వయసులో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి విధానం మొత్తం కూడా చాలా బాధాకరం. 53 రోజులు రాజమండ్రి జైల్లో ఒక సామాన్య ఖైదీ ఉన్నట్లుగా ఆయన్ని పెట్టి
సంబంధం లేనటువంటి కేసులో పెట్టి చిత్రహింసలు పెట్టి ఇవాళ ఆ నాయకులు ఏమైపోయారో మనం చూసాం. 5 సంవత్సరాల ప్రజల గురించి పట్టించుకోవాలి, ప్రజా సమస్యల గురించి. వర్షాలు వరదల నేపథ్యంలో ప్రజలను కాపాడడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తుఫానుకు ముందు తీసుకోవాల్సిన చర్యల విషయంలో సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని చెప్పారు. ఇదే సమయంలో ఇప్పటికైనా సహాయక చర్యల్లో వేగం పెంచి బాధితులను ఆదుకోవాలని సూచించారు. కాగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోకి వరద వచ్చి 8 రోజులు అయినా ప్రభుత్వంలో చలనం లేదు. రియాక్ట్ కారని ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడితే ఇంకా ప్రజలకి రక్షణగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు, ప్రజల యొక్క ఆస్తి కాపాడవలసిన వాళ్ళు మీరే ఈ రకంగా మాట్లాడితే ఇంకా అధికార యంత్రాంగం ఏ విధంగా ఎప్పుడు ఏ తుఫాను విషయంలో ఎక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారో, ఎంతమంది కలెక్టర్లు అప్రమత్తం చేశారో, ఏ విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేశారో చూసి నేర్చుకోండి. బుర్ర జల్లడమే పని మీకు. మీరు నిన్న మీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినటువంటి మాటల్లో 19 నుంచి ఇంకా ప్రజలకు అంటే ప్రజలు లైట్ తీసుకుంటారని చెప్పని, ప్రజలు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు రియాక్ట్ కారని ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడితే ఇంకా ప్రజలకి రక్షణగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు, ప్రజల యొక్క ఆస్తి కాపాడవలసిన వాళ్ళు మీరే ఈ రకంగా మాట్లాడితే ఇంకా అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది? బుడమేరుకు సంబంధించి అనేక పర్యాయాలు బుడమేరు రావడం జరిగింది. అలాగే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎప్పుడు ఏ తుఫాను విషయంలో ఎక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారో, ఎంతమంది కలెక్టర్లు అప్రమత్తం చేశారో, ఏ విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేశారో చూసి నేర్చుకోండి. బుర్ర జల్లడమే పని మీకు. మీరు నిన్న మీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినటువంటి మాటల్లో ప్రజలకి 2 లక్షల మంది ప్రజల్ని ఎక్కడ తరలిస్తామో అని చెప్పంటే మీరెందుకు తరలించాలి? మీరెందుకు రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళాలి? ఈరోజు పెట్టారా ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్స్? ఒకరు అరకొరగా ఉన్నాయి. ఆ రోజే వరద వచ్చి రావడానికి ఆదివారం శనివారం రోజునే 10,000 12,000 క్యూసెక్కుల వాటర్ మనం వదిలిపోతున్నాం కిందకి. అందరూ సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళండి అని చెప్పని ఎందుకు చెప్పలేదు మీరు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఏపీ భారీ వర్షాలపై ఆయన స్పందిస్తూ విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయని, వరద బాధితులను ఆదుకోవడానికి 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. వరద నీటిలో 30 కిలోమీటర్లు పర్యటించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. తన అనుభవంతో విపత్తు నుంచి ప్రజలను కాపాడారని కొనియాడారు. మల్లారెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా చాలా సంతోషం. ఎందుకంటే భగవంతుడు నాకు ఏది మొక్కినా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచిగా మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, పర్ఫెక్ట్గా ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా ప్రసాదించిండు ఆ భగవంతుడు. ప్రతి వైకుంఠ ఏకాదశికి కూడా వస్తా. ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీ ఇచ్చిండు కాబట్టి నేను నడుచుకుంటూ ఎక్కినా, గుండు కొట్టించుకున్నా, భగవంతుని మొక్కు చెల్లించుకున్నా. ఏది ఏమైనా ఆంధ్రలో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా విజయవాడ అంతా అతలం కుతలం అయినా కానీ 74 ఏళ్ళ సంవత్సరంలో వయసులో కూడా పెద్ద ఎత్తున అక్కడనే ఉండి ఎంత ప్రమాదం ఉన్నా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నీళ్ళలోనే వాటర్లోనే 22-30 కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత ఆయన ఎక్స్పీరియన్స్ తోటి
అదంతా కూడా గొప్ప ఎత్తున కాపాడి చంద్రబాబు నాయుడు, ఆయనకు కూడా ధన్యవాదాలు. వర్షాలు కూడా తక్కువ కావాలి, మా తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడి చాలా ఇబ్బందికరమైనాయి. రైతులు కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణలో అందరూ కూడా మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మంచి అభివృద్ధి చేసిండ్రు తెలంగాణను. ఇక ముందు కూడా తప్పకుండా వాళ్ళు చేస్తారని కూడా మనం చేస్తాం. ఏ పార్టీ మారా అది అవసరం వచ్చినప్పుడు చెప్తా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఐఐహెచ్టీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఐఐహెచ్టీడీ కావాలనగానే ప్రధాని సానుకూలంగా స్పందించారన్న సీఎం. కొండా లక్ష్మణ్ బాపూజీ పదవులను, ఆస్తులను వదులుకున్నారన్న రేవంత్ రెడ్డి. ప్రజల కన్నీళ్లు తుడిచేందుకే నేడు చంద్రబాబు కష్టపడుతున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ చేసిన పనికి ఇప్పుడు విజయవాడ మునిగిపోయిందని ఆగ్రహం. కేంద్ర మంత్రులను పిలిపించుకుని వరద పరిస్థితులను వివరించారని వెల్లడి. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై దర్యాప్తు చేయించుకోవచ్చన్న అమర్నాథ్. బుడంహేరుకు వరద వస్తుందని తెలిసినా పట్టించుకోలేదని మండిపాటు. విజయవాడ మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆరోపణ. రాష్ట్రంలో వరదలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని వెల్లడి. 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సరిగా సాయం అందటం లేదని వ్యాఖ్య. విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయన్న మల్లారెడ్డి. వరద బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కితాబు. ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని ప్రశంస. కేసీఆర్ యాగం హైడ్రాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. హైడ్రాపై విశ్వాసం పోతోంది. నేను మొదటి హైడ్రాకి సపోర్ట్ చేశానని వెల్లడి. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి మొదలైందని వ్యాఖ్య. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటే అవకాశం. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోన్న ఐఎండీ. తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.